వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రామ్ చరణ్ పెద్ద సినిమా విడుదలైపోయింది. ఆ సినిమా విడుదలకు ముందు విడుదలైన తర్వాత కూడా బయట ఎక్కడ కనిపించినా రామ్ చరణ్ చేతికి కట్టుతోనే కనిపిస్తూ ఉన్నాడు. సో అదేంటి ఇన్ని రోజుల నుంచి సినిమా ముందు కూడా తను ఏవైతే ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాడో అలాగే ఎక్కడైతే కనిపించాడో అక్కడంతా కూడా చేతికి కట్టుతోనే ఉన్నాడు కదా, ఇప్పుడు కూడా చేతికి కట్టుతోనే ఉంటున్నాడు ఏంటి, అసలు ఏమైంది ఆయన చేతికి అని అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. మరి RC-17 సినిమా పరిస్థితి ఏంటి అని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఆరాలు కూడా తీస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ డైరెక్ట్ చేయాల్సినటువంటి సినిమా RC-17. సో రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అంటే 2018లో వచ్చినటువంటి ఆ సినిమా రామ్ చరణ్ని నటునిగా అనేక మెట్లు పైకెక్కించింది అని చెప్పేసి అందరం కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో అంటే వినికిడి శక్తి తక్కువగా ఉండేటువంటి చెవిటివాడుగా రామ్ చరణ్ చేసినటువంటి అభినయం ఏదైతే ఉందో అతనికి ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని ఆ క్యారెక్టర్ తీసుకొచ్చి పెట్టింది. అంతకు ముందు వరకు రామ్ చరణ్ నటనని విమర్శించే వాళ్ళందరూ కూడా ఆ సినిమా తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకొని రామ్ చరణ్ నటుడిగా అనేక మెట్లు ఎక్కాడు అని చెప్పేసి వాళ్ళు కూడా అంగీకరించడం మొదలు పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరి 8 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి కలయికలో ఒక సినిమా స్టార్ట్ కాబోతుంది అనేటువంటి వార్త కొంతకాలంగా వినిపిస్తుంది. అంటే యాక్చువల్గా పెద్ద సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడే RC-17కి సంబంధించినటువంటి అది కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు వచ్చాయి. మొత్తానికి అంటే మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ కూడా సుకుమార్ చెందినటువంటి సొంత నిర్మాణ సంస్థ అది కూడా అందులో భాగం వహించబోతుంది నిర్మాణంలో అని చెప్పి తెలుస్తా ఉంది. అయితే మరి డాక్టర్లు అయితే రామ్ చరణ్కి 3 నెలలు బ్రేక్ తీసుకోవాల్సిందే, మీరు షూటింగ్కి వెళ్ళటానికి లేదు, మీకు రెస్ట్ కావాలి అని చెప్పేసి ఆయనకి చాలా ఖచ్చితంగా చెప్పినట్లుగా మనకి సమాచారం అందుతుంది. సో అందు గురించే రాబోయే అంటే ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ RC-17 సినిమా మొదలయ్యే అవకాశాలు లేదు అని చెప్పి తెలుస్తా ఉంది. అయితే గనక ఆగస్టులో ఏమన్నా ఫార్మల్గా ఈ సినిమాని మొదలు పెట్టవచ్చు అని చెప్పేసి సమాచారం అందుతుంది. నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు లేవు. సో ఇది జూన్ కాబట్టి జూలై ఆగస్టులో ఈ సినిమా లాంఛనంగా మొదలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత నెలలో అంటే సెప్టెంబర్లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అది RC-17కి సంబంధించి చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు, ఎప్పుడు మొదలవుతుంది అని చెప్పేసి. మరొకసారి రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కోసం సుకుమార్ ఒక విభిన్నమైనటువంటి కథని అలాగే ఇప్పటి వరకు కూడా రామ్ చరణ్ చేయనటువంటి పాత్రని ఆయన కోసం తయారు చేశాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. చాలా ఎమోషనల్గా బలమైనటువంటి కథని క్యారెక్టర్ని ఆయన డిజైన్ చేసినట్టుగా కూడా చెప్పుకుంటూ ఉన్నారు. సో మొత్తంగా చూస్తే ఆగస్టు సెప్టెంబర్లో RC-17కి సంబంధించినటువంటి అప్డేట్స్ మన ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతవరకు మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే. మరింత ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు లెట్ us wait and see.